ఆయన కనపరచడానికి మనందరూ కూడుకుని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్న ప్రతి ఒక్కరు కలిసి ఆయన మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఆయన కనపరుస్తూ ఆయన ఆరాధించుకుందాం. మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఆయన సంతోషిస్తాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సురేష్ వచ్చి ఇక వర్షిప్ని ప్రారంభించుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో కొన్ని చేలు పైపులో పెట్టాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సజీవుడు కనుక మనము ఆయన సన్నిధిలో చేరి ఈ సజీవ దినాన, ఈ పునరుద్ధాన దినాన సజీవ యాగంగా ఆయన సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన మేలన్నింటినీ మరి ఒకసారి మరొక విడనాడక ఆయన సన్నిధిలో ఆయన చేసిన ప్రతి దానిని మనఃపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఆయన ఇచ్చినటువంటి ఈ మంచి పరిశుద్ధాన్ని బట్టి, ఈ మంచి పునరుద్ధానాన్ని బట్టి, ఈ మంచి ప్రభు దినాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా క్వైర్ అందరి పక్షాన మీ అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి చేతులు పైకెత్తి ఆయనకు వందనాలు తెలియదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన జీవితంలో రాజుగా, కోటగా, యజమానిగా, ప్రభువుగా ఆయా రీతులుగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ మన జీవితాల్లో ఆయన సహాయం చేస్తూ, మన జీవితాల్లో విమోచన దయచేస్తూ, మన జీవితాల్లో సమస్తాన్ని సమకూరుస్తున్న దేవుడు. దేవునికి మన వందనాలు తెలియజేద్దాం. ఆయనే మన ప్రభువు, ఆయనే మన రాజు, ఆయనే మన కోట, ఆయన మన సర్వము. ఆయన నామమున మనం బయటపడతాం, ఆయన నామమున తప్పడతాం, ఆయన నామమున మనం కీర్తిద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం. నీవే నా రాజు, కీర్తించేదా
నామంలో చేతులు పైకెత్తి కొన్ని నిమిషాల పాటు మనం చేతులు పైకెత్తి ఆయన కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేద్దాం. దేవా నీకు వందనాలు తండ్రి. దేవా ఏమి ఇచ్చిన రుణము మేము తీర్చుకోలేము కానీ తండ్రి దేవా నీ సన్నిధిలో అయిష్టంగా ఉన్న తండ్రి తండ్రి ఇష్టకరంగా తండ్రి దేవా అందరం కలిసి నీ సన్నిధిలో చేరి నీ సన్నిధిలో చేరి అత్యంత శక్తికరమైన అత్యంత ఉన్నతకరమైన తండ్రి దేవా అత్యంత ప్రీతికరమైన నీ నామమునకు నీ శ్రేష్టమైన నామమునకు తండ్రి దేవా ఈ కృతజ్ఞత ఆరాధనలు ఈ నైవేద్యాన్ని తెలియజేయడానికి తండ్రి దేవా మాకు చూపించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి తండ్రి దేవా నీకు వందనాలు తెలియజేస్తుంది తండ్రి దేవా. అవును తండ్రి నీవు మా రాజువు తండ్రి దేవా, నీవు మా ప్రభుడవు తండ్రి దేవా, నీవు నాకు యజమానివి తండ్రి దేవా, నీవిన్న ప్రతి సమస్తము తండ్రి దేవా, నీవిన్న సర్వము తండ్రి దేవా, నీవిన్న కుండ, నీవిన్న ఆశ్రయదుర్గము తండ్రి దేవా, నీవిన్న కూటము తండ్రి దేవా,
నీవే రాజ్యాతి రాజు తండ్రి దేవా, నీవే దేవాది దేవుడవు తండ్రి దేవా, నిత్యము ప్రతి క్షణము తండ్రి దేవా పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు, నీ నామము మాత్రమే పరిశుద్ధమైన నిత్యము కొనియాడబడుచున్న హోసన్నా నీకే వందనాలు తండ్రి దేవా. చేతుల పైకి ఒక్క నిమిషాలు పాటు మనం చేతుల పైకి ఆయన కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేద్దాం. ఆయనే మన లోక రక్షకుడు, ఆయనే రక్షించిన దేవుడు, ఆయన కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేద్దాం. నమ్మదగిన దేవ, నమ్మకమైన కార్యాలు చేసే దేవ, భిన్నమైన కార్యాలు చేసే దేవ, నీకు వందనాలు తెలియజేసిన తండ్రి దేవానికి స్తోత్రాలు. మా చేతుల పైకి నీకే మహిమ, అవును తండ్రి, నీకే ఘనత ప్రభావము, నీకే చేతుల పైకి హోసన్నా, హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా మహిమ నీకే, హోసన్నా ప్రభావము రాజునకే,
జీవితాల్లో ఉంచి తండ్రి దేవ, మేము కూడా పాపులుగానే ఉండకుండా తండ్రి దేవ, పవిత్రులుగా తండ్రి దేవ, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న బిడ్డలుగా తండ్రి దేవ, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన బిడ్డలుగా తండ్రి దేవ, నిత్యము నిన్ను ఆరాధించే బిడ్డలుగా తండ్రి దేవ, నిత్యము నిన్ను కొనియాడే బిడ్డలుగా తండ్రి దేవ, నిత్యము నీ నామాన్ని కనపరిచే బిడ్డలుగా తండ్రి దేవ, నిత్యము 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 నిన్ను హెచ్చించే బిడ్డలుగా తండ్రి దేవ, అనుక్షణము నీ నామాన్ని ఆరాధించే బిడ్డలుగా తండ్రి దేవ, మమ్మల్ని లేవనెత్తుకున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవ. నీకే వందనాలు. ఒక నిమిషాల పాటు మన రెండు హస్తాలు పైకెత్తి మన రిక్త హస్తాల్లో పనులకు వైపు చూపిస్తూ ఆ దేవాది దేవుని నామను మహిమపడతాం. ఆయన చేసిన యావత్తంతటిని మర్చిపోకుండా, ఆయన చేసిన చిన్న మేలును బట్టి, పెద్ద మేలును బట్టి, ఆయన చేసినా చేయకపోయినా ఆయన చేసిన ఉపకారాలన్నింటిని బట్టి ఆయన కృతజ్ఞతా స్తోత్రాలు తెలియదు. మన జీవితకాలంలో చేసిన యావత్తంతటిని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, మనకిచ్చినటువంటి మంచి వస్త్రాలను బట్టి, మనకిచ్చినటువంటి మంచి డొమెస్టిక్ నీడ్స్ని బట్టి ఆయన కృతజ్ఞతా స్తోత్రాలు తెలియదు. అవును తండ్రి, చుంటే దేనికంటే తీయమైన నీ నామాన్ని బట్టి, మధురమైన నీ నామాన్ని బట్టి, సుందరమైన నీ నామాన్ని బట్టి, సర్వాంగ సుందరమైన దేవ, మరొకసారి నీవు తప్ప మా జీవితంలో ఎవరూ లేరు తండ్రి దేవ. అటువంటి నీ శ్రేష్టమైన నామాన్ని, అటువంటి నీ ఉన్నతమైన నామాన్ని, నీ గణనీయమైన నామాన్ని తండ్రి దేవ మేము మహిమపరచుకొని ఈ పరిశుద్ధమైన దినాన్ని మా జీవితంలో ఒక పాత్రగా చేసుకొని నీ నామాన్ని కనపరచడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. Salam
మరణాన్ని సాధించగలిగిన దేవుడు తండ్రి దేవా, మరణాన్ని జయించిన వీరుడు తండ్రి దేవా. తండ్రి ఇలా చెప్పుకుంటూ పోతుంటాను దేవా, నిన్ను వర్ణించలేనంత మేము వర్ణించలేము తండ్రి దేవా. అటువంటి ఉన్నతమైన పేర్లు కలిగిన దేవా, అటువంటి ఉన్నతమైన నామములు కలిగిన దేవా, నీకు వందనాలు. మరి అసలు గట్టిగా చెప్పకూడదు. ఆయన ఇప్పుడు దగ్గర దాస్తోడు చుంటే దీనికంటే తీయమైన ప్రేమను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యాన్ని బట్టి, ఆయన చూపించిన కనికరాన్ని బట్టి, కృపను బట్టి, సహాయాన్ని బట్టి, విమోచనను బట్టి ఆయన కృతజ్ఞ దాస్తోత్రం. ఆయన చేసిన మేలన్నిటిని బట్టి, భిన్నకమైన కార్యాలు, సాక్షికరమైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, మహిమకరమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, చెప్పుకోలేని వినలేని కార్యాలు, చెవులకు వినలేని కార్యాలు, ఎన్నో కార్యాలు చేసి ఉన్నది బట్టి ఆయన కృతజ్ఞ దాస్తోత్రాలు. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు తండ్రి దేవా. కలుషాలు పాటు మనందరం కలిసి మౌనంగా ఉండి ఆయన సన్నిధి మనం అనుభవిద్దాం. నిమిషాల పాటు మన మనసులను తెరిచి, దేవా నా మనసంతటితో నీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి దేవా. దేవా నా మనసు పూర్తిగా తండ్రి దేవా, మనఃపూర్వకంగా తండ్రి దేవా, నా మనసంతటితో నీ నామాన్ని కనపరుస్తున్నాను. నా అంతరంగాలు తెరిచున్నాను తండ్రి దేవా, నా అంతరంగాలన్నిటి ద్వారా తండ్రి దేవా ఈ నామాన్ని నేను స్థితిస్తున్నాను తండ్రి దేవా. నీకు వందనాలు. మహిమకు పాత్రుడవైన గొప్ప తండ్రి, మహిమకు యోగ్యుడవైన గొప్ప తండ్రి, మహిమకు యోగ్యుడవైన గొప్ప తండ్రి, మేము చెల్లించిన ఈ స్తుతి యాగము ద్వారా వచ్చిన మహిమంతటికి తండ్రి దేవా మీరు వారసుడవైన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్న తండ్రి దేవా. నీకు స్తోత్రాలు. నీ దాసుడు ఇక్కడ నిలబడి నీ మాటను పలుకువచ్చుగా మీరే మా హృదయాలతో సూటిగా మాట్లాడి మా హృదయాలను ఛేదింపజేసి నీ రాజ్య వ్యాప్తితో వాడబడి మంచి పాత్రలుగా నిలబెట్టుకోమని కోరుతూ మరొకసారి కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ఆరాధనంతటిని బట్టి ఈ సంధ్యాకాలం చేసిన నైవేద్యమంతటిని తండ్రి దేవా నీ పాదాల చిత్తగా తీసుకొని వస్తూ నీ నామమే మహిమపరచబడం గాక అంటూ నీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామాన, యేసుక్రీస్తు జీవం కలిగిన నామాన చిన్ని ప్రార్థనలు అలాగే ఈ కృతజ్ఞత అర్పణలన్నింటినీ తెలియజేస్తున్నాను.